నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. సో ఐ లవ్ యూ ఆల్. అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఈరోజు ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నానంటే అది ఖచ్చితంగా మీరే. సో నా మంచి కానీ అంటే నా టాలెంట్ని కానీ నా యొక్క మంచితనాన్ని కానీ ఏదైనా మీరే బయటికి తీసుకొని వచ్చింది. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. నేను ఈ ప్రెస్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే మా యూనియన్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ఒక్క విషయం మాట్లాడాలని అంతే. మా యూనియన్ అభివృద్ధి ఏంటంటే మేము ఎప్పటి నుంచో ఫలానా ఒక ప్లేస్లో ల్యాండ్ తీసుకున్నాం అనమాట. ఏది మేము మన యూనియన్ సంబంధించింది. ఆ ల్యాండ్ మన యూనియన్ నుంచి 5 కోట్లు ఇచ్చి ల్యాండ్ కావాలని చెప్పి మేము మన ఫౌండర్స్ కానీ వీళ్ళందరూ డిసైడ్ అయ్యి చెప్పారనమాట, ఇచ్చారు. ఆ ల్యాండ్ అనేది ఒక దగ్గర ఇరుక్కుంది. సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే, జానీ మాస్టర్ గారు ఉంటే కొంచెం పలుకుబడి ఉంది కదా, సో మాట్లాడి ఆ ల్యాండ్ తెస్తారు అని చెప్పి నన్ను నమ్మి వీళ్ళందరూ గెలిపించారు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి కావాలి, సో మాస్టర్ ఉంటే ఒక మంచి దారి చూపిస్తారని చెప్పి వీళ్ళందరూ నన్ను ఎన్నుకోవటం జరిగింది. నేను ప్రెసిడెంట్గా ఎక్కినప్పటి నుంచి 6 నెలలు అవుతుంది. ఎప్పుడైతే నేను ప్రెసిడెంట్గా ఎక్కానో అప్పటి నుంచి ఎలక్షన్స్ కోడ్ నడుస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది, అక్కడ ఎలక్షన్ కోడ్ నడిచింది. దాని తర్వాత రంజాన్ వచ్చింది. రంజాన్లో నేను ఒక్క షూటింగ్ కూడా చేయను, పాట కూడా వినను. సో ఇంట్లోనే ఉండి నికరంగా నేను ఫాస్టింగ్ ఉంటా. సో దాని తర్వాత అక్కడ ఎలక్షన్స్ జరిగింది. సో వెళ్ళాము కళ్యాణ్ అన్నకి. నాకున్న దాంట్లో ఏదో నేను హెల్ప్ చేసి, అంటే హెల్ప్ కూడా కాదు, కృతజ్ఞత. నేను ఒక దగ్గర రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు, సో నా ద్వారా ఆయనకి మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది. ఇది లేదనంటే అసలు యూనియన్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో కళ్యాణ్ అన్న కూడా ఇబ్బంది రాకూడదు నా తరఫు నుంచి అని చెప్పి పెట్టడం జరిగింది ఇది. సో ఇంక వేరే ఉద్దేశాలు లేవు. ఇంకొకటి, ఆయన ఏదైతే వీడియో వదిలారో ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే, నేను యూనియన్ని రిజైన్ చేసేసి ఒక్కటి నిజమైనా, నా మీద వేసిన ఆరోపణలు ఒక్కటి కూడా నిజమైనా, నా యూనియన్ని వదిలేసి టోటల్గా ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను. ఏది డ్యాన్సుల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ, ఓకే మీకు ఇంకోటి చెప్తాను. ఆయన అన్నారు డ్యాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది, 1000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే, బాంబే వాళ్ళని నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు, కమిషన్ వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నాడు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ని వీళ్ళందరినీ బయట వాళ్ళని ఎందుకు తీసుకుని వచ్చి వాడతామంటే, ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది అని చెప్పి సంకల్ప గుద్దుకుంటున్నాం అందరూ. మన మాస్టర్, మన తెలుగు మాస్టర్, మన ఇది పెద్ద ఉందని చెప్పి ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ RC15 జరుగుతుంటే దాంట్లో అందరు ఫారినర్స్ ఉంటే అది రిక్వైర్మెంట్, అది కావాలి ఆ సాంగ్కి. అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్ రాజు గారితో మాట్లాడి, సార్ మొత్తం వాళ్ళ కాడుంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్, సో మనోళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళు కూడా ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా, ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటే దిల్ రాజు గారు పెద్ద మనసు చేసుకొని ఏం చేశారు, సరే వాళ్ళు వచ్చి లొకేషన్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి, ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్ రాజు గారు ఏం చేశారు, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. సో అది ఏంటి, ఒక ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం వల్ల, ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది. అలా చాలామంది మన డాన్సర్స్ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు అది పొల్యూట్ చేసింది ఎవరు, ఏ పేజీల్లో ఎక్కువ వచ్చింది, అది వైసీపీ పేజీల్లో ఎక్కువ వచ్చింది. సో దానివల్ల డ్యామేజ్ ఎవరికి, అది నిజంగా అని చెప్పి నమ్మిన వాళ్ళకి, జనసేనకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో అది కలగకూడదని చెప్పి వాళ్ళు ఏదైతే నా మీద వైసీపీ వాళ్ళు వేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అది ఇక్కడ క్లారిటీ ఇస్తూ కూటమి గెలుస్తుంది, కూటమి వస్తుంది అని చెప్పి జై జనసేన, జై కూటమి, జై హింద్ అని చెప్పా. సో ఎందుకు పెట్టానంటే అది కేవలం వైసీపీ నుంచే ఎక్కువ పేజీల నుంచి వచ్చింది కాబట్టి నేను పెట్టాల్సి వచ్చింది, ఆ జై జనసేన చెప్పాల్సి వచ్చింది. దానికి సంబంధం సార్, నేను అసోసియేషన్ లోపల నుంచి మాట్లాడలేదు, బయట నుంచి మాట్లాడలేదు. సో బయట నుంచి మాట్లాడి కేవలం అది ఎందుకు ఇంకొకటి సార్, జై జనసేన అనింది కూడా వెనకాల వినిపించింది కదా మీకు, జై జనసేన అని చెప్పి.
సో అది అనింది ఈ వ్యక్తి. అక్కడి నుంచి మెట్ల నుంచి దిగుతూ వచ్చి జై జనసేన అన్నాడు. అని అంటే నేను అనొద్దనని చెప్పి తర్వాత నేను చెప్తున్నా కదా సార్, నాకు ఎవరైతే వైసీపీ టార్గెట్ చేసిందో నేను మాట్లాడాల్సి వచ్చింది. సో అది ఎక్కడున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక మ్యాటర్ గురించి తీసినప్పుడు అవతల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా సార్. ఎంతమంది డాన్సర్లు ఉన్నా కూడా, నాకు ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇక్కడి నుంచి నేను మన డాన్సర్లనే 70% వాడతాను. సో మనల్నే వాడతాను, కొన్ని సాంగులు తప్ప. మరీ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను మొత్తం వాడిన 50-50 మ్యాక్స్ వాడతానని చెప్పి మన స్మార్ట్ శంకర్కి పుష్ప 500 మంది డాన్సర్లు ఉంటే నాకు డాన్సర్ లేకపోతే యూనియన్లో సంప్రదించి లేరు కదా, నాకు మంచి డాన్సర్లు కావాలి అని అంటే ఆ టైంలో చార్మి గారు ఏంటంటే మొత్తం బాంబే వాళ్ళు కావాలంటే లేదు మేడం మా వాళ్ళు కావాలి అని చెప్పి ఆ రోజు నేను 30 బాంబే 30 మన హైదరాబాద్ డాన్సర్ని వాడా. సో మొత్తం బాంబే వాళ్ళని వాడాలని ఇవన్నీ రాంగ్ సార్. అదే ఎవరు బెదిరిస్తున్నారు తీసుకురమ్మని చెప్పండి సార్, నేను దానికి ఇది ఇస్తాను. నేనే పని ఇస్తా. పని ఎవడు ఆపద్రా బాబు, ఎవడు పని ఆపద్రా బాబు, అందరూ పని చేసుకోండి అని చెప్పి నేను ఎందుకు ఆపుతాను? కే సురేష్ గారికి నేను చెప్తా, అది 25,000 అది ఎందుకు వేశారు కూడా నేను చెప్తా. అది ఇదే సురేష్, మీరు కావాలంటే ఆయనకి ఫోన్ చేసి కలపండి. నేను చేసిన తప్పు ఆయన ఏంటనంటే నేను ప్రెసిడెంట్, ఆయన వైస్ ప్రెసిడెంట్. అంటే నా కింద నేను లేకపోతే చేయాల్సిన పనులు ఆయనే. సో ఆయన ఏం చేశారు ఇవన్నీ, ఇది ఒక్క నిమిషం సైలెన్స్. ఈ కమిటీలో కూర్చొని మాతో పాటు అవును అది తప్పు, ఆయన చేసిన తప్పు అని చెప్పి అన్నీ చేసి లాస్ట్కి ఒక మాస్టర్ బలవంతంలో ఈయనకి ఆయన ఏదో ఫైనల్స్ ఇచ్చాడో మరి ఏమో తెలీదు, ఒక ప్రెషర్లో తను ఏంటంటే చెప్పడం జరిగింది. ఆయన ఇంకోటి ఏంటి, శేఖర్ మాస్టర్ వర్క్ చెప్తే నన్ను ఆపేసి పంపించేశారని చెప్పారు. బేసిక్లీ ఆ రోజు శేఖర్ మాస్టర్కి యాజ్ ఏ ఒక యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఫోన్ చేసి, అన్న శేఖర్ అన్న ఇట్లా యూనియన్లో తనకి ఎలిగేషన్ ఉంది మీకు తెలియదా అని అంటే, లేదు ఏదో పని చేసుకోవచ్చు కదా అన్నారంటే, అన్న ఎవరికైనా అదే రాస్తాము, కాకపోతే ఏదైతే ఫైన్ వేసా ఆ ఫైన్ కట్టుకొని అందరూ వెళ్ళిపోతారు పనులకి. సో ఇది జరిగిందనంటే, సరే ఇప్పుడు పంపించేయమంటావా అన్నాను ఆయన. ఇది ఇప్పుడు నేను పంపించేస్తాను తనని, యూనియన్ రూల్ని గౌరవిస్తానని చెప్పి శేఖర్ మాస్టర్ అంటే, అన్న పనికి వచ్చినోడు పంపించొద్దున, తప్పది, పని చేసుకొని ఇవ్వండి అని చెప్పి వదిలేశాను. కావాలంటే మీరు శేఖర్ మాస్టర్ కూడా అడగవచ్చు. సో అలా ఆయన పనిని నేను ఇది చేశాను. ఈ మెంబర్ ఎందుకంటే యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నువ్వు చెప్పాల్సిందిగా పోయి నువ్వు ఏదో చేశారని చెప్తే, సరే నాకు 20,000 ఫైన్ అయిందని చెప్పి ఆయన ఫైన్ వేసుకొని కట్టుకొని వెళ్ళాడు. రూల్స్ నేను ధిక్కరించాను, నేను ఒక్కడిని కానీ ఇప్పుడు చేస్తే అసలు టోటల్ సిస్టమ్ ఇది అవుతుంది. ఏదైతే రూల్స్ ఉన్నాయో, ఏదైతే మినిట్స్ బుక్ ఉందో, ఏదైతే బైలాలు ఉన్నాయో విల్ గో టు విత్ బైలా రూల్స్ అని చెప్పి ఆయన కట్టుకోవటం జరిగింది. సార్ ఇంకొకటి సార్, ఈ పెనాల్టీ తప్పుని బట్టి సార్, ఏది తప్పునంటే వాళ్ళు చేసిన దాన్ని బట్టి, వీళ్ళు అందరూ అనుకునే దాన్ని బట్టి. ఇంకొకటి సార్ మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఏదైతే ఉన్నాయో సార్, మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ దగ్గర తీసుకుని ఏదైతే ఉన్నాయో మళ్ళీ అది వాళ్ళకే వెళ్తాయి. మెడికల్ లోన్ అని తీసుకుంటారు, ఫ్యామిలీస్ బాగాలేదు ప్రెగ్నెంట్ ఉన్నాయని చెప్పి అడిగితే యూనియన్ నుంచి వెళ్తాయి, మొన్న కాళ్ళు ఇరిగిపోతే మొత్తం వెళ్తాయి. సో ఈ విధంగా అందరికీ యూనియన్ నుంచే పోతుంది సార్. సో ఇది మేము యూనియన్ ఆఫీస్ బేరర్ తినరు, అది బయటికి వెళ్ళవు, అది మళ్ళీ వాళ్ళకే వెళ్తాయి. సో అలా జరుగుతుంది, కానీ ఎవరు ఈ డబ్బులు తీసుకొని తినరు. ఇంకొకటి మీకు ఒకటి చెప్తాను, నేను ఎక్కినప్పటి నుంచి మర్చిపోయినా చెప్తా. నాకు ఆయన అన్నాడు, చదువురాజు 3వ క్లాసు, ఆయనకి ఏం తెలీదు, అసలు లీడర్షిప్ తెలీదు, ఇది ఆయనకి ఏం తెలీదు అని చెప్పాడు. ఓకే నేను ఒప్పుకుంటా, అదే ఇప్పుడు తెలిసిపోతుంది ఎంత చదివాడని. ఆయన బాగానే చదివాడు, ఏదో చెప్తాడు ఆయన నాకు చదువురాదని. ఓకే, ల్యాండ్ కట్టేటప్పుడు ఒక ల్యాండ్ మీరు తీసుకుంటున్నప్పుడు కామన్ సెన్స్గా మీరు ఏదో ఒకటి పేపర్లోనో ఏదో ఒక షూరిటీ పెట్టుకుంటారు కదా, అగ్రిమెంట్ చేసుకుంటారు కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏమీ లేకుండా ఒక వ్యక్తికి మన యూనియన్ నుంచి 30 లక్షల రూపాయలు తీసేశాడు సార్, 1 రూపాయి లేకుండా, ఒక పేపర్ లేదు, ఏం లేదు, ప్రూఫ్ లేకుండా. ఇప్పుడు నేను చదువుకోలేదా, ఆయన చదువుకోలేదా? ఇప్పుడు ఆయన ఎంత చదువుకున్నాడు నాకు తెలీదు. సో కామన్ సెన్స్, ఎవరికైనా కామన్ సెన్స్ ఉంటే అసలు యూనియన్ నుంచి 30 లక్షలు డాన్సర్స్ డబ్బులు 30 లక్షల రూపాయలు తీసి ఒక్క లెటర్ లేకుండా ఎవరి ఆమోదం లేకుండా నువ్వు ఎలా ఇస్తావు? సో 30 lakhs సార్, అంటే జోక్.
దాంట్లోంచి అది ఏదో అయ్యి పాపం 25 లక్షలే వచ్చి 5 lakhs లాస్ అయింది అక్కడ. తర్వాత అదే మా వైఫ్ నేను ఇద్దరు కలిసి డబ్బులు ఇచ్చాము 5,5 వేలు అని అన్నారు కదా. సో నాకు ఎలా ఇచ్చారో ఏంటి దానికి కూడా ప్రూఫ్ చూపించమని చెప్పండి. పాపం తను అసలు బయటికే రాదు. నాకు చాలా బాధ వేసింది. ఆమె పేరు తీయటం అనేది నాకు చాలా ఇబ్బంది, ఫ్యామిలీని లాగటం అనేది చాలా ఇబ్బంది కలిగింది నాకు. సార్ నేను ఎక్కినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన 10 lakhs అన్నారు కదా సార్, ఏది 10 lakhs మాస్టర్ ఖర్చు పెట్టారని చెప్పి. ఎస్, నేను 10 lakhs ఖర్చు పెట్టా. దేనికి పెట్టాను తెలుసా? ఎగ్జాంపుల్ ఫుడ్ కాదు. ముక్కురాజు మాస్టర్ ఫ్యామిలీ వస్తే ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చా. ఓకే, అలాగే యూనియన్లో ఏది యూనియన్ నుంచి తీయకుండా నా సొంత డబ్బులు ఇచ్చింది అది. ఆ ఫ్యామిలీకి 2 లక్షలు ఇచ్చి పంపించా. అలానే యూనియన్లో సాఫ్ట్వేర్ కావాలి అని అంటే యూనియన్ డబ్బులు ఎందుకురా, నేనే ఇస్తాను, నేనే డొనేట్ చేస్తానని చెప్పి 1,30,000 చిల్లర ఎంతో నేనే సాఫ్ట్వేర్కి ఇచ్చా. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కిన వెంటనే ఎవరికి 2 పిల్లలకి యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ కార్డు తీసుకున్నాడు పాపం. అప్పుడే కార్డు తీసుకున్నాడు, ఒక సాంగ్ చేశాడు, యాక్సిడెంట్ జరిగింది. తెలియదు పాపం ఏం చేయాలి. సో అలాంటి వ్యక్తికి నేనే నా స్వయం దాంట్లో యూనియన్ చేంజ్ తీయద్దని చెప్పి వెంటనే 60,000 పంపించా. ఇంకొకటి ఏదో ప్రెగ్నెంట్ ఉందంటే ఇంకొక 30,000 పంపించా. ఇంకొక ఫీజులు కట్టాలంటే అంటే యూనియన్లో ₹1 తీయకుండా నేనే నా సొంత డబ్బులు ఇస్తున్నా. ఎందుకు? ఈ యూనియన్ డబ్బులు వేరే దానికి పనికి వస్తాయి, వేరే పిల్లలకు పనికి వస్తాయి, వేరే దానికి పనికి వస్తాయని చెప్పి. నాకు ఆ డబ్బులు ఎక్కువ ఉండి కాదు, నేను కూడా అంతంత మాత్రమే. కానీ నేను ఇక్కడి నుంచి వచ్చాను, ఇది నా తల్లి, ఈ యూనియన్ నా తల్లి. ఈరోజు నేను జానీ మాస్టర్ పాన్ ఇండియా కోరియోగ్రాఫ్ ఉంది కదా, అది ఉందంటే ఈ TFDD వల్లే, ఈ డాన్సర్స్ వల్లే. వాళ్ళు పడే కష్టం, వాళ్ళు చిందించిన ఏదైతే చెమట ఉందో ఆ చెమట వాసన నుంచి తయారైందే ఈ జానీ మాస్టర్. ఓకే, నాకేంటి ఇది కాదు.